రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఉత్తర బంగాళాఖాతంలో దానిని ఆనుకొని ఉన్న బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఆదివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇక దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాలో రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ఎస్డీఎంఏ పేర్కొంది. అలాగే మిగిలిన జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడవచ్చని సూచించింది. వాతావరణంలో ఈ మార్పుల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి కోతలు పెట్టిందని, రైతులకి అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. సూపర్ 6 పథకాల హామీలు అమల్లోనూ మోసం జరిగిందని విమర్శించారు. ఇక బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని, విభజన హామీలను విస్మరించిందని మండిపడ్డారు. కాకినాడ జిల్లాలో పర్యటించిన షర్మిల టీడీపీ, వైసీపీ 2 పార్టీల మీద విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతులకు, విద్యార్థులకు, మహిళలకు అన్యాయం జరుగుతోందని వైఎస్ షర్మిల విమర్శించారు. ఇక బీజేపీకి రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు. విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతం కోసం జిల్లాల పర్యటనలు చేస్తున్నామని, ప్రజలు పక్షాన పోరాటాలు చేస్తామని షర్మిల తెలిపారు. ఇక ప్రజల పక్షాన వైసీపీ చేసేది నిజమైన ఉద్యమం కాదన్నారు. బీజేపీ మీద జగన్ ఈగ వాలనీయకూడదని విమర్శించారు. ఇక కాంగ్రెస్ ఒక మహాసముద్రమని, పిల్ల కాలువలు అన్ని సముద్రంలో కలవాల్సిందే అని స్పష్టం చేశారు. 47 లక్షల మంది రైతులకే ఇస్తారట. మిగతా 45 లక్షల మంది రైతులకి అన్యాయం చేస్తున్నారు చంద్రబాబు. ఇది అన్యాయం కాకపోతే ఏమంటారు? మీరు ఏదైనా హామీ ఇస్తే మేనిఫెస్టోలో చెప్పినా, లేక సూపర్ 6లో చెప్పినా, మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని అమలు చేస్తారని ప్రజలు అనుకోని మీకు ఓట్లేస్తారు. కానీ ఇప్పటికి 1 సంవత్సరం గడిచేపోయింది. అన్నదాత సుఖీభవ ఎవరికీ ఇవ్వలేదు. ఇక ముందు ఇచ్చే వాళ్ళకు కూడా అంట సగం మంది రైతులకే ఇస్తారట. ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నాం. తల్లికి వందనం పేరు మీద కూడా ఇస్తాము అని చెప్పారు. అది కాస్త సాగదీసి 1 సంవత్సరం ఎక్కొట్టి 87 లక్షల మంది పిల్లలకి ఇవ్వాల్సి ఉంటే 67 లక్షల మందికి ఇచ్చి 20 లక్షల మందికి మళ్ళీ మోసం చేశారు. సూపర్ 6 కాస్త సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక మరి ఏమన్నారు? నిరుద్యోగ వృత్తికి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఒకరికి ఉద్యోగం వచ్చిందా అంటే అది లేదు. మహాశక్తి నెలకు 1,500 ప్రతి మహిళకు ఇస్తామన్నారు. ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీము. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. కనీసం 1,80,00,000 మందో లేకపోతే 2 కోట్ల మందో మహిళలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కరికి కూడా అసలు మాట్లాడటమే లేదు. ఇప్పుడైతే P4 లింక్ పెడుతున్నారు చంద్రబాబు గారు. ఎన్నికల మీద తిరిగినప్పుడు సూపర్ 6లో P4 లింక్ పెడతామని మహాశక్తి పథకాన్ని ఎక్కడా చెప్పలేదు చంద్రబాబు గారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయింది, గెలిచేశారు, జనాలకు అవసరం తీరిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎక్కడ పథకం అమలు చేయాల్సి వస్తుందని ఇప్పుడు P4కు లింక్ పెడుతున్నారు. ఇది అన్యాయం కాకపోతే, మోసం కాకపోతే దీన్ని ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు 32,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలలో పెంచితే చంద్రబాబు గారు ఒకటే సంవత్సరంలో 17,000 కోట్ల రూపాయలు పెంచేశారు.
రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలో తెలంగాణ ప్రభుత్వం చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పర్యటించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారతరత్న మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతిలో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిరుపేద మైనారిటీ మహిళలకు ఉపాధి కల్పించేందుకు 200 మందికి కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 24,000 మంది మైనారిటీ మహిళలకు ఉపాధి కల్పన కోసం కుట్టు మిషన్లు అందిస్తున్నట్లు మహేందర్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోనే 1,400 మందికి సుమారు ₹1 కోటి విలువైన మిషన్లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మైనారిటీ, ముస్లిం, క్రిస్టియన్, పేద మహిళలకి కుట్టు మిషన్ల ఉచిత పంపకం కార్యక్రమం ఈరోజు ఆయతనగర్లో పెద్దలు మైనారిటీ కార్పొరేషన్ చైర్పర్సన్ ప్రియమిత్రుడు ఉబైదుల్లా కొత్వాల్ గారి కార్పొరేషన్ చైర్మన్ నాయకత్వాన 200 కుట్టు మిషన్లు పంపకం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా పట్నం మహేందర్ రెడ్డి గారు చీఫ్ విప్ ఎమ్మెల్సీ రావడం జరిగింది. దీంట్లో క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ అయిన దీపక్ జాన్ గారు, మరో కార్పొరేషన్ చైర్మన్ చెల్ల నరసింహారెడ్డి గారు, తర్వాత మల్లెడ్డి రామరెడ్డి గారు పాల్గొనడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం యొక్క ఈ కార్యక్రమం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రిగా మహిళలని పోటీసులు చేసే పథకంలో భాగంగా కుట్టు మిషన్లను ఒక చిన్న కానుకలే కాకుండా వాళ్ళకు ఒక భరోసా కలిగించడం, వాళ్ళకు ఒక నమ్మకం కలిగించడం, దాంతో వారు సొంత బట్టలు పిల్లలు కుట్టుకోవడమే కాకుండా ప్రభుత్వం ద్వారా స్కూల్ డ్రెస్సులు కుట్టించే ఏర్పాటు అవుతుంది. ఈ 9 స్కూల్స్ ద్వారా ఉన్న మహిళలకి స్కూల్ చదువుకునే అవకాశాలు స్కూల్స్ కానీ పిల్లలు బయట దేశాలు చదువుకోవడానికి 20 లక్షల లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ద్వారా కూడా కొన్ని వేల మందికి ఇవ్వాలనే పథకం రచించడం జరిగింది. వాళ్ళ కుట్టు మిషన్లో 40,000 పైన ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు మహిళని ఆర్థికంగా బలోపేతం చేస్తే ఆ కుటుంబంతో కూడా బలోపేతం అవుతుంది, కుటుంబం బాగుంటుందనే ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. రేవంత్ అన్న భరోసా స్కీమ్ కింద మైనారిటీ, ముస్లిం, క్రిస్టియన్, పేద మహిళలకి కుట్టు మిషన్ల ఉచిత పంపకం కార్యక్రమం ఈరోజు ఆయతనగర్లో పెద్దలు మైనారిటీ కార్పొరేషన్ చైర్పర్సన్ ప్రియమిత్రుడు ఉబైదుల్లా కొత్వాల్ గారి కార్పొరేషన్ చైర్మన్ నాయకత్వాన 200 కుట్టు మిషన్లు పంపకం చేయడం. ఇస్లామిక్ స్టేట్ భారత్ విభాగానికి కీలక నేతగా భావిస్తున్న సకీబ్ నచాన్ ఢిల్లీలో మృతి చెందాడు. నిషేధిత ఉగ్రవాద సంస్థ సిమి మాచి నేత అయిన నచాన్ ఐసిస్ టెర్రర్ మాడ్యూల్ కేసులో ఎన్ఐఏ కస్టడీలో ఉండగా తిహార్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నాడు. ఇటీవల అతను తీవ్రమైన అస్వస్థతకు గురవడంతో జైలు అధికారులు వెంటనే ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో అతనికి మెదడులో రక్తస్రావం జరిగినట్లు నిర్ధారించారు. ఇక చికిత్స పొందుతూ 4 రోజులుగా వైద్యుల పరిరక్షణలో ఉండగా ఈ రోజు ఉదయం అతని ఆరోగ్యం మరింతగా విషమించింది. ఈ క్రమంలో మధ్యాహ్నం 12:10 సమయంలో అతను మరణించాడని ఆసుపత్రి అధికారులు అధికారికంగా ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఉదయం నుంచి ఈదురు గాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. వర్షానికి పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన కూడళ్లు జల దిగ్బంధిలో చిక్కుకుపోయాయి. ఇక అనేక ప్రాంతాల్లో రహదారులు నీట మునగడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. తౌలాకునాన్, సుబ్రోతో పార్క్, నానాత్ పురాలో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీ కంటోన్మెంట్లోని లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షం పడడంతో ఓ బస్సు, కారు వరద నీటిలో చిక్కుకుపోయాయి. ఈదురు గాలులతో కూడిన వర్షానికి అక్బర్ రోడ్డు సమీపంలో చెట్లు నేలకొరిగాయి. ఇక ఈ కారణంగా విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ఈ వాన కారణంగా బీఆర్టీ రోడ్డు దెబ్బతినడంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయిందని అధికారులు తెలిపారు.
గ్రేటర్ విశాఖ ప్రజలకు తాత్కాలిక ఊరట లభించింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ వాటర్ వర్కర్స్ సమ్మెను తాత్కాలికంగా విరమించారు. ఇక మేయర్ పీలా శ్రీనివాసరావు సమక్షంలో జరిగిన చర్చల్లో జీవీఎంసీ గడువు కావాలని కోరింది. వర్కర్స్ డిమాండ్లను బుధవారం లోపు నెరవేరుస్తామని హామీ ఇచ్చింది. జీవీఎంసీ మాట తప్పితే నిరవధిక సమ్మెను వెళ్తామని యూనియన్లు హెచ్చరించారు. ఇక తాత్కాలిక సమ్మె విరమణతో కాంట్రాక్టు ఉద్యోగులు తిరిగి విధులకు హాజరు కానున్నారు. సిబ్బంది మొత్తం తమ తమ డ్యూటీలలో చేరేందుకు సిద్ధమయ్యారు. పంపింగ్, డిస్ట్రిబ్యూషన్కు సమయం పట్టే అవకాశం ఉంది. మంచినీటి సరఫరా పునరుద్ధరణకు 4 నుంచి 6 గంటల సమయం పట్టనుంది. మేయర్ పీలా శ్రీనివాసరావు సమక్షంలో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. రెండో రోజు చర్చలు సఫలమయ్యాయి. ఇక ఇవాళ సాయంత్రానికి నీరు అంతనుంది. పంపింగ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ వరకు కార్మికులు విధులు బహిష్కరించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. కార్మికుల నిరవధిక సమ్మె కారణంగా విశాఖలోని 3 లక్షల ఇంటి కుళాయిలు సహా పలు కీలక పరిశ్రమలకు మంచినీటి సరఫరా నిలిచిపోయింది. దాదాపు 30 గంటలుగా పంపింగ్ ప్రక్రియ స్తంభించిపోవడంతో పలు కాలనీల ప్రజలు మంచినీటి కోసం తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రజల అవస్థలను దృష్టిలో పెట్టుకున్న జీవీఎంసీ కార్మికుల డిమాండ్లకు ఒప్పుకుంది. త్వరలోనే డిమాండ్లు నెరవేరుస్తామని హామీ ఇచ్చింది. కమిషనర్ రాకపోవడం సోమవారం మంగళవారం కమిషనర్ వస్తే ఆ తంబర్ క్యాన్సిల్ చేసి 6 నెలల నుంచి కొత్త జీతాలు పెడతామన్నారు. కొత్త జీతాలు ఏమొచ్చి 15,000 18,500, 18,500 21,500 రూపాయలు. పాత జీతాలు బిల్ పెట్టి దాన్ని క్యాన్సిల్ చేసి సోమవారం మంగళవారం కొత్త జీతాలు 6 నెలలు చెల్లిస్తున్నారు. అలాగే గౌరవ మేయర్ గారి సమక్షంలో కౌన్సిల్ తీర్మానం ప్రకారం డిసెంబర్లో కౌన్సిల్ 11వ తేదీన అయ్యింది. ఈ రోజుకి సుమారు 6 నెలల కాలం గడిచింది. ఈ 6 నెలల నుంచి కొత్త వేతనాలు ఇస్తున్నారు కాబట్టి గడిచిన 5 నెలలకి ఏరియస్ ఇమ్మని చెప్పేసి అధికారులు సార్ ఆదేశాలు జారీ చేశారు. ఏఈలు కూడా కింద లెవెల్లో ఫైల్స్ ఈరోజు తయారు చేసి 10 గంటలకల్లా ఎస్సీ లెవెల్, సిఈ లెవెల్కి సమ్మె అయిపోయి రేపు సోమవారం వచ్చిన వెంటనే కమిషనర్ టేబుల్ పెడతా చేసి చెప్పి ఉన్నారు. ఇది మా ప్రధాన డిమాండ్ నెరవేరాయి. అలాగే మేము అడగకుండా మా సార్ ఏం చేశారంటే చనిపోయిన వాళ్ళకి, డెత్ పోస్ట్ వాళ్ళకి, వేకెన్సీ పోస్టులు 2 మంది ఉన్నాయి. కరెక్ట్గా, నీతిగా, నిజాయితీగా అనుభవం అర్హత అయిన వాళ్ళు మాత్రమే చాలా పర్ఫెక్ట్గా చేసి ఏదైతే కుటుంబాలు చనిపోయిన ఉన్నారో వాళ్ళకి ఈ సమస్య ఈ రోజు కాదు, గత 5.5 సంవత్సరాల క్రితం ఉన్నది. ఆ సమస్యను మేము ఇంకా అడగకముందు సార్ చెప్పి ఆ డెత్ పోస్టులు కూడా, వేకెన్సీ పోస్టులను కూడా త్వరలోనే ఫిలప్ చేస్తున్నారు. ఫిలప్ చేయడానికి నిర్ణయం తీసుకున్నందుకు మా కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తాం. సార్ చెప్పడం వల్ల తంబ వేసిందని క్యాన్సిల్ కమిషనర్ రాకపోవడం సోమవారం మంగళవారం కమిషనర్ వస్తే ఆ తంబర్ క్యాన్సిల్ చేసి 6 నెలల నుంచి కొత్త జీతాలు పెడతామన్నారు. కొత్త జీతాలు ఏమొచ్చి 15,000, 18,500, 18,500, 21,500 రూపాయలు. పాత జీతాలు బిల్ పెట్టి దాన్ని క్యాన్సిల్ చేసి సోమవారం మంగళవారం కొత్త జీతాలు 6 నెలలు చెల్లిస్తున్నారు. అలాగే గౌరవ మేయర్ గారి సమక్షంలో కౌన్సిల్ తీర్మానం ప్రకారం డిసెంబర్లో కౌన్సిల్ 11వ తేదీన అయ్యింది. ఈ రోజుకి సుమారు 6 నెలల కాలం గడిచింది. ఈ 6 నెలల నుంచి కొత్త వేతనాలు ఇస్తున్నారు కాబట్టి గడిచిన 5 నెలలకి ఏరియస్ ఇమ్మని చెప్పేసి అధికారులు సార్ ఆదేశాలు జారీ చేశారు. ఏఈలు కూడా కింద లెవెల్లో ఫైల్స్ ఈరోజు తయారు చేసి 10 గంటలకల్లా ఎస్సీ లెవెల్, సిఈ లెవెల్కి సమ్మె అయిపోయి రేపు సోమవారం వచ్చిన వెంటనే కమిషనర్ టేబుల్ పెడతా చేసి చెప్పి ఉన్నారు. ఇది మా ప్రధాన డిమాండ్ నెరవేరాయి. అలాగే మేము అడగకుండా మా సార్ ఏం చేశారంటే చనిపోయిన వాళ్ళకి, డెత్ పోస్ట్ వాళ్ళకి, వేకెన్సీ పోస్టులు 2 మంది ఉన్నాయి. కరెక్ట్గా, నీతిగా, నిజాయితీగా అనుభవం అర్హత అయిన వాళ్ళకి మాత్రమే చాలా పర్ఫెక్ట్గా చేసి ఏదైతే కుటుంబాలు చనిపోయిన ఉన్నారో వాళ్ళకి